న్యూస్. మనకి కేశవరావు సీఎం కేసీఆర్ ని కలిసిన అనంతరం సూచనలు తీసుకున్న అనంతరం ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది. సో ఇట్స్ అఫీషియల్, కేకే కాంగ్రెస్ లోకి ఘర్ వాపసీ ఖాయం అయిపోయిందన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ వార్త బట్టి సీఎం రేవంత్ ఇంటికి సీనియర్ నేత కేకే వెళ్లారు. సో కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే. ఆయన కూతురు విజయలక్ష్మి 10 ఏళ్ల తర్వాత సొంత గూటికి కేశవరావు చేరారు. సో నిన్ననే కేసీఆర్ ని కలిసి పార్టీని వీడుతున్నట్లుగా చెప్పారు. బీఆర్ఎస్ లో సముచిత గౌరవం కల్పించిన పార్టీకి రాజీనామా చేయడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ మెనగా చనిపోవాలనుకుంటున్నానని చెప్పిన కేకే ఇప్పుడు ఘర్ వాపసీకి రెడీ అయిపోయారు. ఇటీవల దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి కలిసినప్పుడే పార్టీ మార్పు ఖాయమనే మాట వినిపించింది. ఇప్పుడు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన కేకే మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిశారు. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చక్కచక్క ఇప్పుడు మన కేశవరావు వైపు నుంచి కూడా పరిణామాలు మనం గమనించవచ్చు. నిన్నే కేసీఆర్ ని కలిశారు, ఈ రోజు వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సో ఎలా చూస్తున్నారు మొత్తం ఈ ఎపిసోడ్ అంతా? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. రైట్, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ అయ్యారు. నిన్న సీఎం ను కలిసి మాజీ సీఎం కేసీఆర్ కలిసి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా నిన్ననే స్పష్టం చెప్పారు. సో ఈ రోజు కేకే భేటీ అవ్వడం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరడానికి తను లైన్ క్లియర్ చేసుకోవడానికి కలిసినట్టుగా అయితే కేకే అనుసరించి చెప్తున్నారు. ఇప్పటికే తన కూతురు హైదరాబాద్ మేయర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 30న నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. కేకే కూడా ఇద్దరు కలిసి చేరుతారా లేకపోతే టైం తీసుకుంటారా, ఇద్దరు వేరువేరుగా చేరుతారని దానిపైన క్లారిటీ రానుంది. ఇప్పుడైతే రేవంత్ రెడ్డితో మర్యాదక పూర్వక భేటీ అని మాత్రమే కేకే చెప్తూ వెళ్లారు. సో మొత్తానికైతే చూడాల్సి ఉంది, బయటకు వచ్చి కేకే ఏం చెప్తారు, ఎప్పుడు జాయినింగ్ పై క్లారిటీ ఇస్తారనేది అయితే చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ డీటెయిల్స్ అందించినందుకు.